బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది. నేను మండీప వర్ణన పూజ చేసుకుంటున్నాను. అది 6th వీక్ హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 వీక్స్ ఉన్నాయి. సో నాకు మీతో ఇవాళ పూజ షేర్ చేసుకోవాలనిపించింది. ఇవాళ నేను బిల్వపత్రాలతో కూడా పూజ చేసుకున్నాను అనమాట. మండీప వర్ణన పూజలో రకరకాల ఫ్లవర్స్ ఉపయోగించి మనం పూజ చేసుకుంటాం కదా. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే బిల్వదళాలతో కూడా నేను పూజ చేసుకున్నాను. ఇవాళ నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అదేంటంటే రాగి గంగాళం గురించి అనమాట. అదేంటి రాగి గంగాళం గురించి ఏం చెప్తావు అనుకుంటున్నారా? అదే అండి, రాగి గంగాళాన్ని మనం ఇంట్లో ఎలా యూజ్ చేస్తే మనకు ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మన జీవితంలో చాలా కష్టపడతాము, బాగా డబ్బు సంపాదిస్తాము, కానీ ఆ లక్ష్మి అనేది మన ఇంట్లో నిలవదన్నమాట. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా డబ్బు నిలవదు చూసారా? దానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే నేను ఇక్కడ ఒక రాగి గంగాళాన్ని తీసుకున్నాను. మొదటగా మనం దీన్ని మంచిగా శుభ్రపరచుకోవాలన్నమాట. శుభ్రపరచుకున్న తర్వాత దీనిని గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. ఈ రాగి గంగాళాన్ని మనం ఇంట్లో ఏ టైంలో డెకరేట్ చేసుకోవాలంటే ఈ వారంలో మనం శుక్రవారం రోజు మనం రాగి గంగాళాన్ని డెకరేట్ చేసుకొని మన ఇంట్లో దీన్ని ఈశాన్య మూలలో పెట్టాలన్నమాట. మనం మెయిన్ డోర్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, సింహద్వారం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. సింహద్వారం దగ్గర పెట్టేటట్టయితే మనం ఇంట్లోకి వస్తుంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉండాలి, మనం బయటికి వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో ఉండాలి. అదే మీరు హాల్లో పెట్టుకున్నారనుకోండి, ఈశాన్యం మూలన ఒక సైడ్కి పెట్టుకోవచ్చు. సో మొదట మనం ఈ రాగి గంగాళాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచిగా గంధం కుంకుమతో అలంకరించుకోవాలండి. ఇదొక్కటే చేసేస్తే మనకి డబ్బు వచ్చేస్తుందా అని అనుకుంటారేమో. అలా కాదు. మనం ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవకపోవడం అనేది మన బిజినెస్లో కానివ్వండి, మన లైఫ్లో కానివ్వండి, ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడము అండ్ మనం ఎదుగుతున్నప్పుడు చాలామంది దృష్టి మనపై ఉంటుందన్నమాట. అదే దాన్ని నరదృష్టి అంటాం కదా, అది పోవడము. ఎంత సంపాదించినా కూడా మనం ఇంట్లో ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటాం కదా, అలా జరగడము. ఇదొక్క టిప్ పాటించి చూడండి, మీరు కంపల్సరీ పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. మనం ఈ రాగి గంగాళాన్ని ఇలా మంచిగా అలంకరించుకున్న తర్వాత ఈ రాగి గంగాళాన్ని శుద్ధమైన జలంతో నింపాలి. అన్నట్టు మా ఇంట్లో కూడా మేము చాలా ఫేస్ చేసేవాళ్ళం అనమాట. ఎంత సంపాదించిన నిలవకపోవడం, నరదిష్టి ఇదంతా ఉండేది. సో ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిన తర్వాత నేను ఇలా చేస్తున్నాను. ఒక 5 years నుంచి చేస్తున్నాను అనమాట. నాకైతే ఇంట్లో చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మొదట మనము గంగాళంలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఇందులో పరిశుభ్రంగా ఉన్న వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీకు నచ్చిన పూలతో గంగాళాన్ని అందంగా అలంకరించుకోవడమే, అంతే అండి. కాకపోతే వారం కంపల్సరీగా ఈ వాటర్ని అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇందులో ఒక 1 రూపీ కాయిన్ని కూడా వేయాలి. నేను వీడియోలో అది మిస్ అయింది క్లిప్. 1 రూపీ కాయిన్ వేయడము మీరు కంపల్సరీ వేయండి. మీరు ప్రతి వారము వాటర్ని మారుస్తూ ఉంటారు కదా, గురువారం కానీ లేదా శుక్రవారం కానీ చేసుకోవచ్చు. మనం ఇలా అలంకారం చేసుకోవచ్చు. చాలా మంచిది. మన ఇంటికి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది మంచి దృష్టితో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడు దృష్టితో వచ్చిన వాళ్ళు ఉంటారు. కొందరు మనం బాగుపడుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటారు. కొందరు మన ముందర నటిస్తూనే, మంచిగా ఉన్నట్టు నటిస్తూనే, అబ్బా వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంత బాగా ఉన్నారు, ఇంత బాగా సంపాదిస్తున్నారు అనేసి నెగిటివ్ మైండ్ సెట్తో కూడా ఉంటారండి. సో అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మన హాల్లో కనుక మనం ఒక మూలన ఈ గంగాళాన్ని పెట్టినట్టయితే ఇది ఏం చేస్తుందంటే
అలాంటి నెగిటివ్ వైబ్స్ని అంతా కూడా లాగేసుకుంటుంది అనమాట. ఇంట్లో లక్ష్మీ కటాక్షం రావడానికి ఈ రెమెడీ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కంపల్సరీగా చేసి చూడండి. మీ ఇంట్లోనే కాదు, మీ షాప్లో కానీ, లేదంటే మీరు ఎక్కడ బిజినెస్ చేస్తే అక్కడ మీ ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా చాలా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మన ఇంట్లో మనీ నిలుస్తుందన్నమాట. నేను ఎప్పటి నుంచో పాటిస్తున్న టిప్ కాబట్టి మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించింది. సో ఒక వీడియో తీసి పెడదామని చెప్పి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట క్లియర్గా. అండ్ ఈ నీళ్ళు 1 వీక్ తర్వాత మనం చేంజ్ చేస్తాం కదా, అప్పుడు ఈ వాటర్ని ఎక్కడ పోస్తామండి? మనకు మామూలుగా ఏదైనా చెట్టు మొదల్లో ఉంటుంది కదా, అది తొక్కని ప్లేస్ అయి ఉండాలి. మళ్ళీ చెట్టు మొదలంటే మనం అక్కడ తొక్కుతూ తిరిగే చెట్టు మొదల్లో మాత్రం పోయొద్దు. మామూలుగా మనం ఒక సైడ్కు ఉండే చెట్లకు వేటికైనా కూడా ఈ వాటర్ని పోసేయచ్చు. అప్పుడు మళ్ళీ మనం కాయిన్ తీసి మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లోనే పెట్టి సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఏ ఇంటిలో అయితే ఎప్పుడు చూసినా చికాకులు, గొడవలు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, మీ బిజినెస్లో డెవలప్మెంట్ లేకపోవడం కానీ, ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, అంటే ఎలాంటి ప్రాబ్లం అయినా ఇది చేసినంత మాత్రాన క్లియర్ అయిపోతుందా కష్టపడిపోకుండా అంటే అలా కాదండి. మనం ఎంతో కష్టపడినా కూడా మనం క్లియర్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఉంటాయి కదా. సో ఇదొక టిప్ మీరు పాటించి చూడండి. మన ఇంట్లో కూడా మనం ఇంత బాగా రెడీ చేసుకొని మనం హాల్లో ఒక మూలను పెట్టుకుంటాం కదా, దాన్ని చూసినప్పుడల్లా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది అసలు. ఇలా అలంకరించుకున్న తర్వాత ఈ గంగాలంలో మనం అత్తరు కానీ లేదంటే జవ్వాది పౌడర్ కానీ వేసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.